హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. మనం ఇటాలియన్ రెసిపీస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం కదా. ఇటాలియన్కి సంబంధించిన బోల్డ్ అని రెసిపీస్ తయారు చేసుకుంటున్నాము. వారం మొత్తంలో చాలా విషయాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ఇదే క్రమంలోనే ఈరోజు కూడా ఇటాలియన్ కుజీన్కి సంబంధించి రెండు రెసిపీస్ని మనం తెలుసుకుందాం. ఇటాలియన్ కుజీన్ అనేసరికి అందరికీ బాగా గుర్తొచ్చేది ఒకటి పిజ్జా, రెండోది పాస్తా కదా. అలాంటి పాస్తాని ఈరోజు కూడా మనం తయారు చేసుకుందాం. పాస్తా అంటే ఇలాంటి పాస్తా కాదు, అచ్చంగా బయట నుంచి కొనకుండా మనమే ఇంట్లో తయారు చేసుకొని ఇంట్లోనే వండుకొని మన దగ్గర ఇంగ్రీడియంట్స్ తోటే రెడీ చేసుకునే విధంగా ఈరోజు మనము పాస్తాని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న ఆ ఇటాలియన్ కుజీన్లోని ఆ డిష్ పేరు హోమ్ మేడ్ పాస్తా విత్ రోస్టెడ్ గార్లిక్ అండ్ క్రీమ్ సాస్. ఈ ఇటాలియన్ కుజీన్లోని అచ్చమైన పాస్తా కోసం, మంచి హోమ్ మేడ్ పాస్తా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇందులో మనం తీసుకుంటున్నాము ఫ్లోర్ అంటే జనరల్గా మనం వాడే పిండి, మైదా పిండి యూస్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్లోర్ ఒకటి యూస్ చేస్తున్నాం. అలాగే క్రీమ్ వాడుతున్నాం, ఇక్కడ ఫ్రెష్ క్రీమ్. గుడ్డు ఒకటి వాడుతున్నాము, ఎగ్, మామూలు ఎగ్, బాయిల్ చేసింది కాదు. అలాగే కొద్దిగంత బటర్ యూస్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే మష్రూమ్స్ ఉన్నాయి, గార్లిక్ అంటే వెల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ కూడా వీటన్నింటితో పాటుగానే ఇక్కడ సీజనింగ్ కోసం పెప్పర్ ఉంది, సాల్ట్ ఉంది, ఇంకా ఆయిల్ కొద్దిగంత కావాల్సి వస్తుంది, అది కూడా మన దగ్గర ఉంది. ఇంకేమైనా కావాలన్నట్లయితే అక్కడ ఫ్రెష్ లీఫీస్ ఉన్నాయి మన దగ్గర. చూసినట్లయితే ఏవైనా సరే, అంటే సీజనింగ్ కోసం కానీ లేకపోతే ఫ్లేవర్ కోసం కావాలంటే పార్స్లీ ఉంది, పార్స్లీ అయితే యూస్ చేస్తాను. చూస్తుండండి క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మెషిన్, మనం ఇంట్లోనే పాస్తా తయారు చేసుకోవడం కోసం పాస్తా మేకర్ కూడా మన దగ్గర ఉంది. రోలర్ అంటాం కదా, అలాంటిది. లేదంటే దీంతో కూడా చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఫస్ట్ నుంచి మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్న ప్రాసెస్ని. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే పాస్తా మనమే తయారు చేసుకోవడం, అంటే పాస్తా రెడీమేడ్ కాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవడం, అందుకని హోమ్ మేడ్ పాస్తా అంటున్నాం. ఇందులో ముఖ్యంగా మనం ఇంట్లోనే పాస్తా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్లోర్ అంతా మనమే కలుపుకుంటున్నాము, మనమే రోల్ చేసుకుంటున్నాము, అన్నీ కూడా మనమే చేస్తున్నాము. సో ఓవరాల్గా ఫస్ట్ కొద్దిగా మిక్సింగ్ బౌల్ ఉంది, గుడ్డు కొట్టే వేసుకుంటాం. గో తర్వాత ఫ్లోర్ కొద్దిగా అంత మిగిల్చుకుంటే తర్వాత ఉంటుంది, నా దగ్గర బేస్ ఉంది. అండ్ కాస్తంత సాల్ట్, కొద్దిగా జస్ట్ ఒక 5 ml ఆ విధంగా సరిపడా కలవడానికి, మనకు అతుక్కోకుండా అట్లా ఉండడానికి సరిపడా ఆలివ్ ఆయిల్ కొద్దిగా వేసుకొని ఫ్లోర్ మిక్స్ చేసుకుంటాం. వెరీ నైస్, యాక్చువల్లీ చాలా నీట్గా వచ్చింది కన్సిస్టెన్సీ కూడా. నేను ఇన్ఫ్యాక్ట్ ఫ్లోర్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తీద్దాం అనుకున్నా, బట్ అలాగే సరిపోయింది. ఒక గుడ్డు మనం తీసుకున్న ఫ్లోర్ కరెక్ట్గా సరిపోయింది, నీట్గా రెడీ అయిపోయింది. ఆ తర్వాత అందులో పెట్టి తిప్పుతూ ఉంటే పాస్తా ప్రిపేర్ అవుతుంది. మీకు కనిపించడానికి ఇలా పెట్టుకుంటున్నాను. సో హియర్ ఇట్ ఈస్. బాగా ఫస్ట్ టైం బాగా వెడల్పుగా ఉన్న దాంట్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటే రోల్ అయిపోయి పాస్తా వస్తుంది బయట. ఫస్ట్ ఒక షీట్ వచ్చింది, తర్వాత ఇంకొద్దిగా చిన్నదిగా పెట్టుకొని ఇంకో షీట్ తయారు చేసుకుంటాం. సన్నగా పొడవుగా వచ్చేసింది కదా. ఈ షీట్ని ఇప్పుడు వీటిలో పెట్టి కట్ చేసుకుంటాం. అతుక్కుపోయింది, దీన్ని మళ్ళీ రోల్ చేసుకుందాం. మీన్వైల్ మనకి ఇక్కడ నుంచి సన్నటి పాస్తాలు వచ్చాయి.
ఇవన్నీ కూడా నీట్గా హ్యాండిల్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా ఎలా చేసుకుందాం ఒకసారి కనిపిస్తుంది. హియర్ ఇట్ ఈస్. కాస్త రెడీ అయిపోయింది. ఇది కూడా మళ్ళీ అంటుకోకుండా కొద్దిగా అంత ఫ్లవర్ కలిపేసి జస్ట్ డస్టింగ్ చేసినట్లు చేసేసామంటే ఇట్లా విడివిడిగానే ఉంటుంది. అయితే ఒకటి మిక్స్ అయిపోయాను ఇక్కడ. మనం ఈ పాటికి వాటర్ పెట్టేసుకుంటే వాటర్ వేడవుతూ ఉంటాయి. ఈ పాస్తా కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. సో వాటర్ అయితే మనం యూస్ చేయము, జస్ట్ ఉడకబెట్టడానికి వాడుతున్నాం కాబట్టి క్వాంటిటీ అనేది పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ. వాటర్ వేడైన తర్వాత పాస్తా అందులో వేద్దాం, నానిపోకుండా వెంటనే ఉడకడానికి. సో ఈలోపు ఆనియన్ ఇంకా మష్రూమ్ ఉంది కదా, ఈ రెండింటిని కట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఫైన్ స్లైసెస్ చేసుకుంటున్నాను ఇందులో. Here it is. గార్లిక్ కూడా ఫైన్ చాప్ కాకుండా మనకు పొడవు వచ్చేలా కట్ చేసుకున్నాం ఈ విధంగా. రోస్టెడ్ గార్లిక్ అంటున్నాం కదా, అది రోస్ట్ అయినప్పుడు మనకు కనిపించేలా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ప్యారలల్గా వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి, సరిపడా వేడి వచ్చిన తర్వాత వేసుకుంటాం. సో గార్లిక్ కూడా చాపింగ్ అయిపోయింది, ఈ పని అయిపోయింది. అక్కడ వాటర్ కూడా వేడైపోయాయి కదా. సింపుల్ అండి, ఎసరు పెట్టుకుంటాం కదా ఆ విధంగా అనమాట, అలా పెట్టేసుకోవడమే. దీన్ని బ్లాన్స్ చేయడం అంటారు. ఇందులో పాస్తా వేసి అది ఉడికే టైంలో మనం పక్క నుంచి సాస్ కూడా రెడీ చేసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా సాస్ చేసుకోవడానికి, దానికి సంబంధించి రెడీ చేసుకుందాం అన్నమాట. గార్లిక్ మష్రూమ్ తోటి ఇప్పుడు సాస్ రెడీ చేసుకుంటున్నాం, అలాగే క్రీమ్ కూడా వేస్తాం అనమాట. సో ఫస్ట్ ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకొని కొద్దిగంత, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా. ఫస్ట్ మనం డౌ రెడీ చేసుకున్నాం, డౌ తర్వాత పాస్తా రెడీ అయిపోయింది, పాస్తాను సపరేట్గా పెట్టుకున్నాం. ఆ తర్వాత పాస్తాను కుక్ చేస్తున్నాం, అది వేడయ్యే టైంలో ఇవి చాప్ చేసుకున్నాం. చాప్ చేస్తూ ఇది బాయిల్ అయ్యే టైంలో సాస్ రెడీ చేసుకుంటాం అనమాట. సో ప్యారలల్గా ఒకటోటి అయిపోతూ ఉంటే టైం కూడా ఫాస్ట్గా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో. అన్నట్టు ఇంకో విషయం, ఇది చీజ్, ఇందాక బటర్ అన్నట్లున్నాను. గార్లిక్ వేసి ఇందులో సాల్ట్ మిక్సింగ్ వేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, దాంతోపాటుగానే ఉడికే టైంలో కొద్దిగా సాల్ట్, అవి అంటుకుపోకుండా మళ్ళీ ఉండడానికి కొద్దిగంత ఆయిల్ కూడా ఉడికించే టైంలో వేసుకుంటాం. జనరలీ కొంతమంది రైస్ కుక్ చేసేటప్పుడు కూడా అన్నంలో ఆయిల్ వేసుకుంటారు కొద్దిగంత. మీకు చూసే ఉంటారు, గమనించి ఉంటారు, కొంతమంది అన్నం ఉడికించే టైంలో కూడా వేస్తారనమాట. రీజన్ ఏంటంటే పొడిగా అతుక్కోకుండా పొలుకులుగా వస్తుంది అనే ఉద్దేశంతో. అలాగే ఇక్కడ కూడా పాస్తా అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసాం కొద్దిగా. అండ్ ప్యారలీ ఇది కూడా రెడీ అయిపోయింది గోల్డెన్ బ్రౌన్లో. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ మష్రూమ్. దీన్ని కూడా జస్ట్ కొద్దిగా సాటే చేసేసుకొని తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం. Next, we are going for cream. సో క్రీమ్ వేసి సాస్ లాగా మనం స్టిర్ చేస్తూ ఉంటే కాసేపటికి సాస్ లాగా రెడీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళచ్చు. దీంట్లో ఫ్లేవర్ కోసం we can add little bit of any this type of things like here.
సీజనింగ్ కోసం పెప్పర్ బాగా పడుతుంది, ఇట్లా తిప్పుతూనే ఉండాల్సి వస్తుంది. పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకోవడం కూడా బెటర్. అండ్ చీజ్, సాల్ట్ లాస్ట్లో వేసి దించుకుంటాను, ఎందుకంటే క్రీమ్ ఉంది కదా, రిస్క్ లేకుండా. మనకి ఆల్మోస్ట్ చీజ్ మెల్ట్ అయిపోయిందంటే వంట రెడీ అయిపోయినట్లే. సో రెడీ అయిపోయింది. ఇక పార్స్లీ అండ్ సాల్ట్. ఇంకా థిక్ అయింది, కొద్దిగా వాటర్ వేసుకుని ఉండాలనుకుంటా. అండ్ పాస్తా యాడ్ చేసుకున్నాం. వాసన కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆఫ్ చేసుకొని మాడిపోకముందే, ఆ జ్యూసీ ఇది ఇంకా కొద్దిగా చిక్కగా అయిపోకముందే డిష్ అవుట్ చేసేస్తాను. ప్రెజెంటేషన్లో కలుద్దామండి. పాస్తా, హోమ్ మేడ్ పాస్తా, అన్నీ మనమే తయారు చేసుకొని బయట నుంచి ఏమీ తెచ్చుకోకుండా ఆరోగ్యకరంగా తినడానికి బాగుంది కదా. ఆ టెక్స్చర్ చూస్తున్నారా, క్రీమీగా చాలా బాగుంది కదా. వావ్, పైన పెడితే ఆరిపోయి మీగడలాగా తయారవుతుందండి. అంత మంచిగా మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ వాడాం. అమేజింగ్లీ గుడ్. చూడ్డానికి టేస్ట్ కూడా చూస్తున్నా. బాగుంది, అమేజింగ్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు కూడా చేసుకొని. ఇటాలియన్ కుజీన్లో సాలడ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా వచ్చింది. అలాగే ఒక సాలడ్ని కూడా తయారు చేసుకుందాం. అయితే ఇటాలియన్ అనేసరికి మనము పాస్తా మిస్ అవ్వకూడదు అనుకుంటాం కదా, కాబట్టి పాస్తా కూడా అందులో వేసుకొని ఒక మంచి సాలడ్ని తయారు చేసుకుందాం. దీన్నే ఈరోజు మనం చేసుకోబోతున్న సాలడ్. దాని పేరు రోస్టెడ్ వెజిటేబుల్స్ అండ్ పాస్తా సాలడ్. ఈ అద్భుతమైన డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం. ఇందులో మనం పాస్తా యూస్ చేస్తున్నాము. పాస్తా మెటీరియలే కానీ వేరే షేప్లో ఉన్నాయన్నమాట. ఇవైతే డ్రైడ్ వాడుతున్నాము. ఇక్కడ మనం రెడీమేడ్గా తయారు చేసుకోవట్లేదు, డ్రైడ్ యూస్ చేస్తున్నాము. అలాగే మష్రూమ్ ఉంది ఇక్కడ, టొమాటో, నిమ్మకాయ ఒకటి వాడుతున్నాము, లెమన్, అలాగే వాల్నట్ ఓన్లీ ఫర్ గార్నిషింగ్ మాత్రమే వాడుతున్నాము. అది వండటంలో కానీ ఎక్కడ యూస్ చేయట్లేదు. అలాగే ఒక ఆనియన్ వాడుతున్నాము. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని పాస్తాని బ్లాంచ్ చేసుకుందాం. దీనికోసం కొద్ది టైం పడుతుంది. ఇందాక డిష్లో మనము హోమ్ మేడ్ తయారు చేసుకున్నాం కదా పాస్తా. ఆ హోమ్ మేడ్ పాస్తాలో లాగా 4 minutes కాదు, దీనికి 12 minutes అలా పడుతుంది. కాబట్టి మనం ఈ పని చేసుకుంటూ ఉంటూనే అది ఉడికిపోతుంది. సో కొద్దిగా పాస్తా వేసాం. షూర్, ఉప్పు లేదు ఇందులో. దీన్ని ఉడకబెట్టేటప్పుడే కొద్దిగా ఉప్పేసి ఉడికిచ్చేసుకుందాం. వేడి నీళ్ళు వేస్తే ఇంకా బెటర్, బట్ అయినా పర్లేదు, డ్రైడే కాబట్టి. సో ఆ పని అవుతూ ఉంటుంది. ప్యాన్ వేడి అవడానికి ఇంకా మనకు కటింగ్ ప్రాసెస్ ఉంది. పెద్ద ఎక్కువేం కాదు, ఇది చాలా సింపుల్. సో అది ఉడికేలోపు కట్ చేసుకుందాం. సింపుల్గా 4 పీసులు చేసుకుంటున్నాను అంతే. లైక్ దిస్. మనం టాస్ చేసేటప్పుడు వాటిని అవే కూడా ఊడిపోతాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని టైంని ఆదా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి ఇక్కడ ఉన్నాయి. టొమాటో హెడ్ తీసేస్తాం కదా, ఎలాగూ హెడ్తో పాటు ఇది కూడా 4 ముక్కలు తయారు చేసుకుని సరిపోతుంది. హియర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 6. కొద్దిగా పెద్దగా ఉంది టొమాటో. యా, సాలడ్ కదా,
మనకు వెజ్జీస్ అన్నీ కూడా అలాగే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్ద పెద్ద ముక్కలు చేసుకుంటున్నాం. అండ్ అయిపోయింది. బెల్ పెప్పర్స్ కొద్దిగా వాడుకున్నాం, కొంచెం వాడితే చాలు, ఎందుకంటే క్వాంటిటీ కూడా ఎక్కువ ఎలా ఉంది. ఇది కూడా మనకి ఎక్కువ అవసరం లేదు కదా. సైజెస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా కొద్దిగా సిమిలర్ సైజ్ వచ్చేలాగా చూసుకొని, మరి ఒకటే పెద్దదిగా ఇతన్ని చిన్నగా లేకుండా గ్రిల్ చేద్దాం ఫస్ట్. లాస్ట్ వెజిటబుల్స్ అయిపోయాయి. ప్యాన్ వేడైపోయింది, కాస్త బ్లాన్స్ అవుతుంది, అన్నీ ప్యారల్గా అవుతున్నాయి. ఆయిల్ వేసుకొని వీటన్నింటిని ఒకేసారి వేసేసుకోవాలంటే మనం గ్రిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆ కలర్ మారాలి, ఇవి రావాలి అవి రావాలి, ఇట్లాంటి ప్రాసెస్ అంతా ఏం లేదు. జస్ట్ మష్రూమ్ ఒక్కటే మనకి కాస్త ఎక్కువ ఇందులో కుక్ అవ్వాల్సిన ఐటమ్. అవసరం అనిపిస్తే మీకు ఎప్పుడైనా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మష్రూమ్ని సాటే చేసుకొని తర్వాత మిగతా వెజిటబుల్స్ వేసుకుంటే మోర్ గుడ్ అనమాట. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మష్రూమ్ ఇట్లాగే వేడిపోతుంది, ఫ్రై అయిపోతుంది, ప్రాపర్గా గ్రిల్ అవుతుందనే ఉద్దేశంతో అన్నీ కలిపి వేసేసాను. కొద్దిగా అంత వేడి అవని, ఈలోపు ఇది కూడా రెడీ అవుతుంది. విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాసెస్. గట్టిగా గ్రిల్ అవుతుంది కదా, చక్కగా ఉంది. కొద్దిగా మగ్గేంత వరకు అలా పెట్టుకుందాం. కొద్దిగా సాల్ట్, పెప్పర్ కూడా వేసుకుందాం. గ్రీన్స్ ఏమైనా వేసుకోవాలనుకున్నా కూడా పార్స్లీ హ్యాపీగా వెళ్తుంది ఇంట్లో, కావాలంటే ఫైన్ చాప్ చేసుకొని వేసుకోవచ్చు. నేను కూడా ఒక చిన్న పార్స్లీ రెమ్మ ఒకటి తీసుకొని, కానీ ఇది చివర్లో వేద్దాం. ఇందులో ఆయిల్ ఉంది, కొద్దిగంత సాల్ట్, గోయింగ్ ఫర్ వెనిగర్. వంట కూడా ఏదో కలగూర గంపలాగా అయిపోతుంది కదా, ఇక్కడ ఒక పని అక్కడ ఒక పని అన్నట్టుగా బాగుంటుందండి. అట్లా ప్యారల్గా తయారు చేసుకున్నాం అట్లయితే వంటలు చాలామంది ఈ రోజులు, అందుకే కదా పొయ్యిలు కూడా అసలు 3 బర్నరు 4 బర్నర్లు బాగా ఫేమస్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఈ ఉప్పు ఆల్మోస్ట్ కరిగేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉంటే వెనిగ్రేట్ రెడీ అయిపోయినట్లే. కాకపోతే లెమన్ సరిపోదు కదా, నేను మొత్తం 4 లెమన్ వేస్తున్నాను.
ఆల్రెడీ కిచెన్ మొత్తం సువాసనలు వెదజల్లుతున్నాయి. టొమాటో ఒక్కటి కొద్దిగా చూసుకోవాలి, అతుక్కుపోద్ది కదా. యా బ్రహ్మాండంగా రెండు దగ్గరకు వచ్చేసి అన్నీ కూడా పండ్లు. మష్రూమ్ కూడా కుక్ అయిపోయిందండి, కనిపిస్తుంది క్లియర్గా. ఆఫ్ చేస్తున్నా. ఇది కూడా ప్రాపర్గా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసుకుందాం. వెనిగర్ రెడీ అయిపోయింది. అండ్ కొద్దిగా డ్రైన్ అవని ఇలా పెట్టుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా అంత చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వెనిగరేట్ కాస్త క్వాంటిటీ ఎక్కువే అయింది, అంత డ్రెస్సింగ్ అవసరం లేదు ఉన్న వెజిటేబుల్స్ తోటి కంపేర్ చేస్తే. కొద్దిగా తక్కువ ఆయిల్ తక్కువ లెమన్ వేసుకుని ఉంటే సరిపోయేది, బట్ స్టిల్ ఫైన్. పార్స్లీ దించే ముందు వేస్తే బాగుండేది, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఇప్పుడు వేసుకుంటున్నాను నేను కొద్దిగా. ఇట్ ఈస్. అండ్ పాస్తా అన్నింటినీ తీసుకొని మిక్స్ చేసుకునేది. ఫైనల్గా ప్రెజెంటేషన్లో కలుద్దాం. ఎమ్మీ చాలా బాగుంది కదా చూడడానికి. ఇందాక చూసినప్పుడు టేస్ట్ నీకు సరిపోయాయని ఒకే ఒక పీస్ తీసుకున్న మష్రూము, అది కూడా కుక్ అయింది ప్రాపర్గానే. బాగుంది. చాలా బాగుందండి. కొద్దిగా నిమ్మకాయ కాస్త ఎక్కువ అయినట్టు అనిపించింది, ఒక హాఫ్ చెక్క వేసుకుంటే సరిపోయేది. బట్ ఆసమ్, చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా వండుకొని తినేయాలి. నేనైతే ఎలాగో వదలను, దాన్ని మొత్తాన్ని ఫినిష్ చేసుకుంటారు కదా. ఎనీవే, చూస్తూనే ఇటాలియన్ కుజిన్లో ఆఖరి రోజు కూడా వచ్చేసాం. అద్భుతమైన ఇటాలియన్ కుజిన్లోని వంటలు తయారు చేసుకున్నాం. అన్నీ బాగున్నాయి. ఆబ్వియస్లీ నేను చెప్పడమే కాదు, నిజంగానే బాగున్నాయి. సో ఇంత ఎమ్మీ డిషెస్ మీరు కూడా టేస్ట్ చేసే ఉంటారు. సో ఇటాలియన్ కుజిన్ ఇంతటితో ఆపేస్తున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త కుజిన్ తోటి మళ్ళీ కలుద్దాం, బోల్డెన్ విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ.